రుతుపవనాలు పలకరించడంతో తెలంగాణ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు మొదలు కావడంతో వ్యవసాయ పనులు కూడా మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లాలో నాట్లు కూడా చేస్తున్నారు. ఈ ఏడాది రుతుపవనాలు త్వరగా రావడంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతులైతే భావిస్తున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ముందుగానే రావడంతో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూన్లో ప్రారంభమయ్యే ఋతుపవనాలు ముందుగానే రావడంతో సుమారు 13 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు ముందుగా వస్తున్నాయి. రైతులంతా కూడా దుక్కి దున్ని నారు పనులు కూడా పూర్తి చేసుకున్నారు. మనం ఇప్పుడు ఏదైతే రైతుల వద్ద పంట పొలాల వద్ద ఉన్నాం. ఈ ఋతుపవనాలకు సంబంధించి ఎప్పుడో జూన్లో రావాల్సిన నైరుతి ఋతుపవనాలు ముందుగానే వస్తున్నాయి. తెలంగాణ ప్రజలకి వాతావరణ శాఖ తీపి కబురే చెప్పింది. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. ఏదైతే అంచనాకు మించే ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని చెప్పి కూడా ఇప్పటివరకు రైతులంతా కూడా ఏదైతే వాతావరణ శాఖ సంతోషకర వాతావరణ విషయం అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా జూన్ 2వ వారంలో తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు వస్తుంటాయి. కానీ ఈసారి చాలా ముందుగానే రావడంతో ఇటు వ్యవసాయ సంబంధించిన శాఖ అధికారులు కూడా రైతులకి ఏదైతే వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జూన్లో వచ్చే ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి, నారు పనులు కూడా పూర్తయినట్టున్నాయి. ఇట్లా ఇది సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఋతుపవనాలు ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 15 డేస్ 30 డేస్ ముందు రావడం జరిగింది. రైతులు తొందరపడి నార్లు పోసుకోవడం దుక్కి దున్నడం జరుగుతుంది. అందువల్ల రైతులకు బాగా సంతోషకరమైన విషయము. అలాగే పంట కోత విషయంలో కూడా కొద్దిగా వాతావరణం అనుకూలంగా ఉంటే రైతులకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నారు పోసి నాట్లేసి దాన్ని నారు పెంచిన తర్వాత వరి పెంచిన తర్వాత కోతలప్పుడు వర్షాలు వస్తున్నాయి. వర్షాలు అప్పుడు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఎండబెట్టలేక మొలకలు వచ్చి ఎంతోమంది ఇప్పుడు రోడ్ల మీద ఉన్నాయి. అలా కాకుండా ఋతుపవనాలు ఈసారి తొందరగా వచ్చినాయి. అందువల్ల రైతులకు బాగా సంతోషంగా ఉంది. అంటే గతంలో వర్షాలు పడినప్పుడు ధాన్యం తడిసిపోతుండే, ఈసారి ముందుగానే వచ్చింది. రైతులంతా కూడా రైతులంతా బాగా సంతోషంగా వ్యక్తం చేస్తారు. అందువల్ల ఇక రైతులకు అంతా సంతోషంగా ఉందని తెలియజేయడం జరిగింది. మీరు చెప్పండి, అంటే ఎప్పటికీ దున్నుతున్నారు కదా ఆల్రెడీ, దానికి సంబంధించి పూర్తి ఎట్లా ఉంది? ఋతుపవనాలు ముందే రావడం వల్ల రైతులు ప్రతి ఒక్కరు నారు తొందరగా వస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ వర్షాలు లేట్ అయిపోతాయి. మళ్ళీ అప్పటికి పంటకు నీరు తక్కువ అయిపోతుంది. ముందే పోసుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు వర్షాల వల్ల అన్నట్టు తొందరగా పోసుకుంటున్నారు. చెప్పు, నీ పొలం దగ్గర ఇప్పుడు పనులు అయిపోతున్నాయి కదా ఆల్రెడీ, నారు పనులు ఇట్లా? నారు ముందే పోసుకున్నా, ఋతుపవనాలు ముందే వస్తున్నాయని తెలిసి ముందే పోసుకున్న నారు చల్లేసిన అద్దు సంతోషం. ఇది చూడొచ్చు, రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే అంటే ఏదైతే ఇప్పటి వరకు వర్షాలు కురిసిన వర్షాలకి ఒక పక్క ధాన్యం తడిసిన నేపథ్యంలో కొద్దిపాటి రైతులు ఇబ్బంది పడినప్పటికీ ఈసారి ఋతుపవనాలు ముందే రావడంతో రైతులంతా కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే జూన్లో రావాల్సిన ఋతుపవనాలు ముందుగానే 13 రోజుల ముందు రావడంతో రైతులంతా కూడా వారి పంట పొలాల్లో పనుల్లో నిమగ్నమైపోయారు. ఇప్పటికే దుక్కి దున్నారు, నారు పనులు కూడా పూర్తయ్యాయి. రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.